తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెంచినట్టు కూడా తెలుస్తా ఉంది. తెలంగాణలో ఉన్న ప్రజాప్రతినిధులు అంటే కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల తీరు ఏ విధంగా ఉంది? వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా అధికంగా ఉపయోగిస్తూ ఉన్నారా లేదా? ఎందుకంటే ప్రతి ఒక్క అంశం కూడా సోషల్ మీడియా ద్వారానే ప్రజలకి ప్రతి ఒక్క అంశం చేరవేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎంత మేరకు ఈ సోషల్ మీడియాని వాడుతూ ఉన్నారు, ఇప్పుడు వస్తున్న ఎస్ఐఆర్ సంబంధించిన వాటిపైన ఎంతవరకు అవగాహన కలిగిస్తూ ఉన్నారు, ప్రజల సమస్యలు ఎంతవరకు తీర్చుతూ ఉన్నారు, మరి వాళ్ళు ఏ సోషల్ మీడియా వాడుతూ ఉన్నారు, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా సర్వే రూపంలో సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వాటిని ఏ విధంగా అధిగమించాలి, వాటికి సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నా కానీ తెలుపండి అన్నట్టుగా హైకమాండ్ అయితే ఇటు సర్వే చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ని రంగంలోకి దించినట్టుగా తెలుస్తా ఉంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు, ఎంపీ సంబంధించిన సమాచారం సోషల్ మీడియాకి సంబంధించిన ఏవైతే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ వాళ్ళకి సంబంధించిన ఐడీలు, మరి వాళ్ళు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు, ఏ విధంగా అవగాహన కలిగిస్తూ ఉన్నారు, వాళ్ళు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోకి అధికారం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న పరిస్థితి కనబడుతోంది. దాంట్లో భాగంగానే మరి వారు ఎంతవరకు ప్రజలకు చేరుతా ఉన్నాయి, వాటిపైన నేతలు ఎంతవరకు ఫోకస్గా ఉన్నారు, అంటే వాళ్ళు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అంటే ఇప్పుడు రైతు భరోసా కావచ్చు, గతంలో రైతు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా సన్నబియ్యం కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, వీటన్నిటిపైన ఎంత మేరకు మీరు అవగాహన కలిగిస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో మీరు ఎంతవరకు ఫోకస్గా ఉన్నారు అనే వాటిపైన ఇటు హైకమాండ్ అయితే కొంత ఫోకస్గా వాటిపైన ఒక సర్వే చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాని తర్వాత తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా ఉన్న పరిస్థితులలో తెలంగాణలో మరింత బలోపేతం చేయాలి, అంటే కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలి అంటే మరి ఇప్పుడున్న ఒకే ఒక ఆయుధం సోషల్ మీడియాని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ద్వారానే ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకి చేరవేసే పద్ధతిగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా మొబైల్ వాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో కొంత అలర్ట్గా ఉంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మరి నేతలు ఎంతవరకు సోషల్ మీడియాలో అలర్ట్గా ఉన్నారు, ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటా ఉన్నారు, ప్రజలకి సమాచారం అందిస్తూ ఉన్నారు, వాటిపైన అయితే కొంత సర్వే నిర్వహిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఇటు ఏవైతే ఎస్ఆర్కి ఇప్పటికే అనేక అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి, వాటిపైన ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉంది. అయితే అక్కడ సంబంధించిన ఏవైతే ఓటర్ లిస్ట్ అంటే ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ లిస్టు అక్కడున్న నేత ఖచ్చితంగా పర్యవేక్షించాలి, ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాటిని చూసుకోవాలి. ఇక్కడ ఎవరు కూడా మరి జోప్యం చేసుకోకుండా, అంటే ఎవరు కూడా మరి నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా ఎస్ఐఆర్ సంబంధించిన వాటిపైన ఫోకస్గా ఉన్నారా లేదా, మరి వాటిపైన కూడా మీరు ఎంతవరకు ప్రజలకి అవగాహన కలిగిస్తూ ఉన్నారని ఈ అంశం మీద కూడా మరి వాళ్ళు సర్వేలో భాగంగా తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకటి ఎస్ఐఆర్, మరి ఇంకొకటి సోషల్ మీడియా సంబంధించిన ఏ విధంగా అవగాహన కలిగిస్తూ ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలు ఏంటి, వాటిని మనం ఏ విధంగా మరి విభేదాలన్నీ తగ్గించాలి, మరి విభేదాలు రాకుండా ముందుకెళ్ళాలంటే ఏ విధమైన మార్గాలు ఉన్నాయి అన్నట్టుగా ఇటు ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా స్వయంగా మీనాక్షి నటరాజన్ గారే రంగంలోకి దిగి వారి నుండి సర్వే తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి తెలంగాణలో కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఈ సర్వేతో కొంత ఉలిక్కి పడ్డారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క అంశం పైన కూడా కొంత అలర్ట్ అయ్యి ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే కొంత కష్టమైన తీరుగానే కష్టపడాలి అన్నట్టుగా అధిష్టానం ముందు నుండి చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో మరి నేతల తీరు, నేతల యొక్క ప్రవర్తన, మరి వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాకి సంబంధించిన ఏవైతే ప్లాట్ఫామ్ ఏ విధంగా రన్ చేస్తూ ఉన్నారు, వాటన్నిటిపైన కూడా హైకమాండ్ అయితే సర్వే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే సడన్ గా ఈ సర్వే చేయడం వెనుక అంతరాయం ఏముంది అంటే హైకమాండ్కి తెలంగాణ నుండి ఏమైనా ఫిర్యాదులు అందాయా, వీటన్నిపైన కూడా ఇప్పుడైతే జోరుగా చర్చ అయితే జరుగుతూ ఉంది. ఏమైనా అనుమానాలు ఉన్నాయా అంటే తెలంగాణ పైన ఇప్పటికే కొంత బలంగా ఉన్నప్పుడు కూడా అక్కడక్కడ విభేదాలు అయితే వస్తూ ఉన్నాయి, ఆ విభేదాలన్నీ కూడా హైకమాండ్కి తెలిసాయా అనే ప్రశ్నలు అయితే తలెత్తా ఉంది. వాటన్నిటి కూడా హైకమాండ్ అయితే సమాధానం చెప్పడానికే ఈ యొక్క సర్వే అన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. మరి చూడాలి ఈ సర్వేలో ఎటువంటి రిజల్ట్ రాబోతా ఉంది, మరి నేతల యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, వాటన్నిటిపైన కూడా మరి హైకమాండ్ అయితే సర్వే చేస్తూ ఉంది కాబట్టి వాటి సర్వే రిజల్ట్ ఏ విధంగా వస్తుందనేది కూడా ముందు చూడబోవాలి.